రైట్ గా 6 లో డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అరెస్టు చేసేందుకు ఏసీబీ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే తనను అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశం పొందిన కేటీఆర్ తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా ఆయన ఏసీబీ కౌంటర్ కు సమాధానమిచ్చారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి. ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో విషయంగా ఈ లోపు ఈడీ ఎంటర్ అయింది. ఈడీ కూడా నోటీసులు ఇచ్చేసింది కేటీఆర్. అయితే ఇప్పుడు కేటీఆర్ ఈ మొత్తంగా 31 వరకు కేటీఆర్ అరెస్ట్ చేయొద్దంటూ ధర్మాసనం చెప్పిన నేపథ్యం. సో నేను ఇదంతా తతంగం జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ రిప్లై అఫిడవిట్ అయితే ఇచ్చాడు. దీంట్లో హెచ్ఎండిఏ నిధులు నేను ఇవ్వడానికి లేకుండా అసలు అధికారులు తప్పు నాకు ఏ సంబంధం లేదు అనేటట్టుగా తాను అఫిడవిట్ లో పొందుపరిచిన విషయాలు అయితే గమనిస్తున్నాం. మరి అఫిడవిట్ సంబంధించినటువంటి విషయాలు కూడా మరి ఏసీబీ పనిలో తీసుకుంది. ఎందుకంటే దీంట్లో మొదటి నుంచి కూడా కేటీఆర్ నాకు సంబంధం లేదు, మొదట నాకు అవకాశం ఉంది, నేను హెచ్ఎండిఏకు చైర్మన్ గా డిప్యూటీ చైర్మన్ గా ఉంటాను, అదే మున్సిపల్ చైర్మన్ మంత్రిగా చైర్మన్ గా ముఖ్యమంత్రి ఉంటాడు కాబట్టి ఆ అవకాశం నాకు ఉంది, అధికారులు నాకు ఉన్నాయి అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ 56 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇటు ఆ బిజినెస్ కమిషన్ లో పెట్టకుండా అలాగే ఎటువంటి గెజిట్ కానీ జీవో కానీ ఏం లేకుండా ఎలా ఖర్చు చేశారు అనే దాన్ని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో మరి కేటీఆర్ అయితే మధ్యస్థ దానిలో అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. మరి ఈ ఒకవైపు 31వ తేదీన ఇటు బెయిల్ అనేది ఏదైతే అరెస్ట్ చేయకూడదు అనేసి ఏసీబీ ఏదైతే ఆదేశించిందో అలాగే తన క్వాష్ పిటిషన్ పైన కూడా ఆ రోజే విచారణ చేపడుతుంది. ధర్మాసనం ఇప్పటికే హైకోర్టులో 31వ తేదీన 2 విషయాలు కూడా చర్చకు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరి ఇప్పుడు మాత్రం తనను అయితే తాను అఫిడవిట్ ఏదైతే దాఖలు చేస్తామో మరి అఫిడవిట్ లో తనకు అధికారులే చూసుకోవాలి కానీ నాకు సంబంధం ఏముంది అనేటట్టుగా తను ఒక వ్యాఖ్యలు చేయడం అయితే చాలా వరకు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మరి ఇప్పటికీ ఇటు కేటీఆర్ ఏమన్నా చేరుస్తూ ఏసీబీ ఈడీ కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యం కనిపిస్తూ మొత్తానికి ఇదంతా కూడా ఈ రేసింగ్ మొత్తంగా అరెస్ట్ తప్పదు అనేటట్టుగా ఈ విషయాలన్నీ చూస్తే మొత్తం క్లారిటీ వస్తుంది. కవిత అరెస్ట్ ముందు కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. సో ఇప్పుడు కూడా కేటీఆర్ అరెస్ట్ చేయాలంటే దాదాపు ప్రధాన ప్రతిపక్ష పార్టీ చెందినటువంటి వ్యక్తి మరి రాజకీయంగా ఇబ్బందులు వస్తాయి కానీ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ఆలోచించి ముందుకెళ్తున్న నేపథ్యం కనిపించింది. ఇప్పుడంతా కూడా ఆ అదే గవర్నర్ కే పూర్తి పరిమితిలోకి పరిస్థితి. సో ఇప్పుడు ఒకవైపు ఏసీబీ మరోవైపు ఈడీ దాఖలు చేసినట్టు ఈ నోటీసులు ఇచ్చాయి. అలాగే ఏసీబీ అయితే అసలు వై నాట్ టు అరెస్ట్ అనేటట్టుగా ఇప్పటికీ ధర్మాసనాన్ని కోరింది. మరి ధర్మాసనం కూడా 31 వరకు అయితే అరెస్ట్ చేయొద్దు అని చెప్పడం జరిగింది. ఈడీ కూడా నేడు నోటీస్ ఇచ్చిన పరిస్థితి. సో దీంట్లో ఈ మధ్యాహ్నానికి అయితే కేటీఆర్ మధ్య అయితే కోర్టులో మరి తన ఒక అఫిడవిట్ అయితే ఇచ్చారు. మరి అఫిడవిట్ లో మాత్రం తనకు సంబంధం లేదు, అదంతా కూడా అధికారులకు సంబంధం ఉంటుంది అనేటట్టుగా చెప్పడం అయితే గమనార్హంగా భావించడం.